ఇక్కడ ఒక చిన్న యక్షిని కథ తెలుగులో సుమారు 250 పదాల్లో. యక్షిని రహస్యం. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో రాజు వీరభద్రుడు అనే ధైర్యవంతుడు ఉండేవాడు. అతనికి రాత్రి వేళల్లో అరణ్యంలో ఒక యక్షిని ప్రత్యక్షమవుతుందనే వార్త వినిపించింది. ఆ యక్షిని అందంగా ఉండి, ఎవరు ఆమెను చూసినా మోహించి ప్రాణాలు కోల్పోతారని ప్రజలు చెబుతుండేవారు. రాజు ఆ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించాడు. ఒక చంద్రకాంతి రాత్రి తన సైనికులతో అడవికి వెళ్లాడు. కొద్దిసేపటికి సీతాకోకచిలుకల మధ్యలో తెల్లని వస్త్రంలో ఒక సుందరి కనిపించింది. ఆమె కళ్లలో ఒక విచిత్రమైన ప్రకాశం మెరిసింది. రాజా, నన్ను ఎందుకు వెతుకుతున్నావు? అని ఆమె మృదువుగా అడిగింది. వీరభద్రుడు ధైర్యంగా, నీవు నిజంగా యక్షినివా లేక మాయామనుష్యురాలా? అని ప్రశ్నించాడు. ఆమె నవ్వి, నేను యక్షినిని. పూర్వజన్మలో ఒక సన్యాసిని అవమానించినందుకు శాపగ్రస్తురాలిని అయ్యాను. నన్ను విముక్తి చేయగలవు నీవే, అంది. రాజు ఆశ్చర్యపోయి, ఎలా విముక్తి కలిగించగలను? అని అడిగాడు. నా తలమీద పవిత్ర గంగా జలం చల్లి, ఓం నమో నారాయణాయ మంత్రం జపించు, అంది. రాజు అలా చేశాడు. వెంటనే యక్షిని రూపం మారి, వెలుగులో కలిసిపోయింది. ఆకాశం నుంచి గంధర్వులు పూలవర్షం కురిపించారు. తర్వాత ఆ అడవిని యక్షినివనం అని పిలిచారు. అక్కడికి వెళ్లేవారు ఇప్పటికీ ఆ రాత్రి పరిమళం వాసనను అనుభవిస్తారని చెబుతారు. ఈ కథలో భయానికి తోడు భక్తి, ధైర్యం, కర్మఫల సిద్ధాంతం కలసి ఉంటాయి. యక్షిని కథలకు ఇది సాధారణ స్వరూపం. ఇక్కడ ఒక